ఆధ్యాత్మికత వైపు దృష్టి సారించడం సాఫ్ట్వేర్ ఉద్యోగుల పాలిట సరికొత్త విరామం. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. పెదకూరుపాడు నియోజకవర్గం అమరావతి మండలం వరద ముంపు ప్రాంతాలని పర్యటించడానికి వెళ్దామని అనుకోవడం జరిగింది. మరి కొన్ని గ్రామాలు ఈ వరదకి ముంపు వచ్చి పొలాలు నష్టం జరిగింది. ఆ నష్టం అన్ని పొలాలు కూడా ఆన్లైన్లో కొంత ఎగ్గించలేదని మన రైతులు అడిగితే నేను చూడటానికి వస్తానని చెప్పడం జరిగింది. వచ్చి అధికారులతో మాట్లాడి నష్టపరిహారం ఇప్పించే విధంగా ఒక ప్రయత్నం చేద్దామని నేను ఆ ముంపు పొలాలు చూద్దామని రావడానికి ప్రయత్నం చేయటం జరిగింది. గతంలో ఎప్పుడు కూడా నేను ఎప్పుడు ముంపు వచ్చినా ప్రతి గ్రామం వెళ్ళి ఆ పొలం మొత్తం మరి అక్కడ ఏడీని పట్టుకొని ఆ నష్టపరిహారం ఇప్పించి ఎమ్మటే 15 రోజుల్లోనే ఆ నష్టపరిహారం వచ్చే విధంగా నేను చూస్తూ ఉండేవాడిని. మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని రైతులు నన్ను మాజీ శాసనసభ్యుడిగా వాళ్ళు పిలవటం జరిగింది. మరి అదేవిధంగా నేను నియోజకవర్గంలోకి వెళ్దామని ప్రయత్నం చేస్తే మరి కొంతమంది అక్కడికి రానియకుండా అడ్డుపెట్టి మరి కొంతమంది కార్లు కొంతమంది అమ్మడు పట్టడం, కారు ధ్వంసం చేయటం, ఇలాంటి సంఘటనలు మరి ప్రజాస్వామ్యంలో కొంత మంచి శ్రేయస్కరం కాదు. మరి గతంలో కూడా ఈ నియోజకవర్గంలో ఎప్పుడూ ఇలాగా ప్రతిపక్ష నాయకుల్ని నియోజకవర్గంలోకి రానియకుండా చేసిన సందర్భాలు లేవు. మరి ఇలాంటి సంఘటనలు ఇప్పుడు పార్టీ అధికారంలో ఉందో వాళ్ళది ఉన్నప్పుడు ప్రతి రైతుకి కూడా నష్టపరిహారం వచ్చే విధంగా ఇవ్వండి చంద్రబాబు గారిని కోరటానికి వెళ్ళింది నేను. నా స్వలాభం కోసం, లేకపోతే నాకేమీ అక్కడ వచ్చేదేం లేదు. నేను పాపైనా ఇంటి దగ్గర కూర్చున్నా నాకేమీ గడవందేం లేదు. రైతులు కోసం నేను గతంలో అందరూ కనుక్కోండి కావాలంటే అక్కడ పార్టీలకు అతీతంగా నేను నష్టపరిహారం అందరికీ ఇప్పించాను. 90% అపోజిషన్ పార్టీకే పొలాలు ఉంటాయి. అందరికీ నష్టపరిహారం ఇప్పించడం జరిగింది. మరి నేను పార్టీలకు అతీతంగా ఆ నియోజకవర్గంలో నేను 5 సంవత్సరాలు పనిచేయటం జరిగింది. మరి ఇప్పుడు ఇలాగా చేయటం అనేది దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు కూడా దీన్ని దృష్టిలో పెట్టుకొని మేమైతే విమర్శించడానికి వాళ్ళు వచ్చి ఇంకా 3 నెలలు అయింది. ఒక 6 నెలలు సంవత్సరం గడితే వాళ్ళు ఫెయిల్యూర్ ఏమైనా ఉంటే మాట్లాడేవాళ్ళం, కానీ ఇప్పుడు మాట్లాడటానికి కూడా అవకాశం లేదు. ఫ్లడ్స్ వచ్చినాయి కాబట్టి ఒక మనిషి కూడా చనిపోయాడు అక్కడ, మా మనిషి. మరి వాళ్ళని చూద్దామని చెప్పి నియోజకవర్గంలోకి, మరి నియోజకవర్గంలో కూడా రానియని పరిస్థితులే. ఈ పరిస్థితులు ఉంటే రాష్ట్రంలో ఒకసారి ఆలోచించుకోవాలి. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఫర్దర్గా ఇలాంటి సంఘటనలు జరగకుండా రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం చూసుకోవాలని చెప్పి, మరి మంత్రులు కొంతమంది ఏమన్నా వైసీపీ ఎమ్మెల్యేలు, వైసీపీ వాళ్ళు నాయకులు ఎవరు కూడా వెళ్ళట్లేదంటున్నారు. వెళ్తేనేమన్నా రానియట్లేదు. ఇలాంటి పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి. మరి దీన్ని దృష్టిలో పెట్టుకుని మీరు అందరూ కూడా, ప్రభుత్వం కూడా
ఇలాంటి చర్యలు జరగకుండా చూసుకోవాలని చెప్పి నేను మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. ఎక్కడ జరిగింది దాడి, ఎవరి మీద జరిగింది, ఎవరు చేశారు? వాసు అని లేమల్ల నాయకుడు, ఆ నాయకుడి మీద కారు అద్దాలు మొత్తం ధ్వంసం చేయటం, ఎమ్మడబడి కొట్టడం, మరి అక్కడ భయభ్రాంతులు చేయటం, అక్కడ దాదాపు 1000 మంది దాకా వచ్చి ఎట్నుంచి రానియకుండా ఆపాలని అన్ని గ్రామాల్లో కూడా వాళ్ళు మరి పథకం ప్రకారం కొంతమంది వ్యక్తులు వాళ్ళు ఈ చర్యకి పాల్పడ్డారు. అక్కడ స్పాట్లోకి వెళ్తే కదా ఎవరిపైన దాడి అనేది తెలిసేది. అక్కడ ఎవరనేది వాళ్ళకి విచక్షణ ఏమి ఉండదు. ఎవరి మీదైనా వాళ్ళు చేసే మనస్తత్వాలు ఉండే జనాలు. సామిరెడ్డి పైన కూడా ఎలానే చేశారు. ఏంటి సార్ మీ నియోజకవర్గంలో ఏం జరుగుతుంది? సామిరెడ్డిది ఆ రోజు ప్రభుత్వం ఖండించి తగిన చర్య తీసుకున్నట్టయితే ఇలాంటి చర్యలు జరిగేవి కాదని అనుకుంటా ఉన్నాము. మరి డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళ అలసత్వ వల్ల ఎలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం పునరాలోచన చేసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది. మీరు ఎస్పీతో మాట్లాడితే ఎస్పీ ఏమన్నారు సార్? అంటే మిమ్మల్ని వెళ్ళొద్దు అని చెప్తున్నాను కానీ ఏమన్నా అన్నారా? ఇంకేమన్నా? ఎస్పీ గారు ఇప్పుడు రావద్దు, తర్వాత రండి అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. మరి తర్వాత వచ్చిన ప్రజలకు ఆపద వచ్చినప్పుడు రావాలి కానీ తర్వాత ఎప్పుడో వచ్చి ఉపయోగం ఉంది. మరి కనీసం ఆపద వచ్చినప్పుడు నేను వాళ్ళకి అండగా ఉండాలని అనుకున్నా. నేను గతంలో 5 సంవత్సరాల వాళ్ళకి నేను ఎంతగా ఉన్నానో మా కార్యకర్తలకి, నాయకులు అందరికీ తెలుసు. మరి వాళ్ళ కష్టం వచ్చినప్పుడు నేను ఆదుకోవాల్సిన బాధ్యత నాకు కూడా ఉంది కాబట్టి నేను రావడం జరిగింది. మరి కనీసం అక్కడ కూడా రానికపోతే మరి ప్రభుత్వం ఉందా, ప్రజాస్వామ్యం ఉందా అనేది నేను మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. సార్, ప్రశాంతంగా ఉన్న నియోజకవర్గంలో గొడవలు సృష్టించడానికి శంకర్రావు వస్తున్నాడు కాబట్టి మేము అడ్డుకున్నామనే విధంగా టీడీపీ వాళ్ళు మాట్లాడారు. ప్రశాంతంగా ఉందా లేదా అనేది మీకు తెలుసు, మీ అందరికీ తెలుసు. మరి మొన్న అమరావతిలో కొట్టుకున్నారు కదా, ఎందుకు కొట్టుకున్నారు? ఇప్పుడు కొట్టుకోవడానికి ఏం లేదుగా. ఇది చూడటానికి పొలం పాడైపోయింది, దాన్ని చూడటానికి రావడం జరిగింది తప్పితే ఇది కొట్టుకోవటానికి లేకపోతే ఇంకొక మాకేమి ఇప్పుడు అలాంటి ఉద్దేశాలు లేవు. మరి గత 5 సంవత్సరాల్లో ఎక్కడా కూడా మరి మీ అందరికీ తెలిసిందే, మేము కొట్టుకునే వాళ్ళం కాదు, కొట్టే వాళ్ళమే కాదు. చంద్రబాబు టూర్ సమయంలో చెప్పులు రాళ్లు వేయడానికి సిద్ధమయ్యారు. ఎవరు వేశారు చెప్పు? చంద్రబాబు టూర్లు ఎవరైనా వేశారా? ఎవరు వేయలేదు. తప్పు ఆ మాటలు. తప్పు ఏదో ఒక సృష్టించుకొని మాట్లాడటం తప్పితే ఎక్కడా కూడా అలాంటి సంఘటన జరగదు. ఎక్కడన్నా బట్టి మీకు తెలిసింది చంద్రబాబు నాయుడు గారు వస్తే ఎక్కడ రాళ్ళు వేశారా? ఎవరన్నా అమరావతిలో ఉన్నారు కదా, ఇక్కడ ఎవరన్నా ఒక్కళ్ళన్నా వేశారా? చూడండి. ఇవన్నీ ఓరగా ఏదో రకంగా సృష్టించి బ్రతకడానికి తప్పితే ఏం లేదు. పోలీసు సమక్షంలోనే దాడి జరగటం పోలీసుల వైఫల్యం అనుకోవచ్చా? ప్రభుత్వం మరి పోలీసులు వైఫల్యం లేకపోతే పోలీసు ఎదురుగానే కొడుతున్నా కూడా వాళ్ళేమి అంటే వాళ్ళ కోర్సు సాటలేదు. అక్కడ పరిస్థితి ఏం చేస్తారు? ఇప్పటికే కొంతమంది అరెస్ట్ చేశారండి, ఇట్లా మీద కేసులు అయితే పెట్టారు. వాళ్ళలో దాడికి పాల్పడుతున్నారా లేదా అనే దాని మీద లేదు. దీని మీద మళ్ళీ మీరు ఫర్దర్గా మళ్ళీ కంప్లైంట్ ఇచ్చే అవకాశం ఉందన్నమాట. ఫర్దర్గా అంటే కంప్లైంట్ ఇస్తారు నేను అనుకోవటం. ఇస్తే దాని మీద ఎవరో వీడియోలు కూడా కనపడుతున్నాయి ఎవరెవరు చేశారు. మీ నియోజకవర్గంలో ఎలాంటి పరిస్థితి దాడులు అంటే ఫలితాలు వచ్చిన దగ్గర నుంచి ఉన్న పరిస్థితి ఎప్పుడైనా చూసారా రాజకీయంగా? ఇంతకుముందు ఎప్పుడు కూడా ఈ నియోజకవర్గంలో ఇలాంటి పరిస్థితులు అయితే లేవు. మరి నాకు తెలిసి గతంలో కూడా చాలా మంది ఇక్కడ శాసనసభ్యులుగా చేశారు. మరి ఇలాంటి సంఘటనలు అయితే జరగలేదు. ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తాం. యాక్చువల్గా మిమ్మల్నే టార్గెట్ చేశారని చెప్తాను. కర్రలు ఉన్నాయి, రాళ్లు ఉన్నాయి, మీరు వెళ్తే పరిస్థితి వేరేలా ఉండేదని స్థానికులు అందుకుంటూ ఉన్నారు. వేరేమనుకుంటున్నారు?
ఎవరినైనా టార్గెట్ చేస్తారు వాళ్ళు. ఏమన్నాడు, కొంతమంది వ్యక్తులు ఉన్నారు, ఆ వ్యక్తులు ఎవరినైనా టార్గెట్ చేస్తారు. దానికి మనం అతీతులేం కాదు. ఎలా ఉందో అలా చూసుకోవటం చేసేదేముంది. నియోజకవర్గంలోకి రానివ్వకూడదు అనేది వాళ్ళ ప్లాన్ అని చేస్తుంది. రాకపోతే నాకేమన్నా పోయిద్దా చెప్పండి. అసలు నియోజకవర్గంలోకి రాకపోతే నాకేమన్నా అయిద్దా? నాకేమవుదు కదా. నాతోటి 5 సంవత్సరాలు నేను వాళ్ళతో ప్రయాణం చేశాను, అనేక డెవలప్మెంట్లు చేశాను. ఎవ్వరూ చేయని డెవలప్మెంట్ నేను చేశాను. నేను దమ్ముగా చెబుతున్నాను. అమరావతి నుంచి బెల్లంకొండ రోడ్డు వేశాను, ముద్దూరు దగ్గర బ్రిడ్జి కడుతున్నాము. మరి అట్లాగే కృష్ణానది బ్రిడ్జి శాంక్షన్ చేయించి టెండర్ అయిపోయింది. హాస్పిటల్స్ కట్టాను. మీరు కూడా ఏమైనా చేయండి. నన్ను గోబ్యాక్ కాదు, నాకు అవసరమే లేదు అక్కడ. నాకేం అవసరం అక్కడ? అసలు నాకు అవసరం లేదు. మీరు కూడా మంచి చేయండి. ఉండయి పగలగొట్టం కాదు, మంచి చేయండి. మంచి చేసి మీరు మంచి అనిపించుకోండి, ఇంకా బ్రహ్మాండంగా చేయండి. నేను కాదంటలేదు కదా. ఉన్నట్టునే పడగొట్టే పరిస్థితి తీసుకొస్తే చేసిన శిలాఫలకాలు పగలగొట్టేయటం, నా పేరు పడితే పాల్గొట్టేయటం, ఏది ఈ సంస్కృతి ఎక్కడన్నా ఎప్పుడన్నా ఉందా? నేను రోడ్డు అయిపోతే నియోజకవర్గంలో పోటీ చేయనని చెప్పాను. అంత దమ్ముగా చేసే నేను. మీరు కూడా చెప్పండి, ఏదైనా చేస్తానని చెయ్యండి. నాకు ఆ నియోజకవర్గంతో నాకేం పని లేదు. ఎందుకంటే నాకు అనుబంధం ఉంది కాబట్టి ఆ ప్రజలతోటి వాళ్ళు ఎట్లాంటి ఆపద వచ్చింది కాబట్టి రావడం జరిగింది. ఒక మాజీ శాసనసభ్యుడిగా వాళ్ళు పిలిచారు, నేను వచ్చాను. మీరేదో గోబ్యాక్ అంటే నేను డెవలప్ చేయకపోతే గోబ్యాక్ ఏం చేయలేదని నేను అక్కడ ఫలానా హామీ ఇచ్చి నేను చేయలేదని చెప్పండి. నన్ను ఎందుకు గోబ్యాక్? కృష్ణానదిలో అడ్డంగా అక్రమ కట్టలేయటం వల్లే వరదలు వచ్చి మా పొలాలన్నీ మునిగిపోయినాయని చెప్పేసి వాడు అంటున్నారు. ఇంతకుముందు ఎప్పుడు ఎందుకు ముందు మునిగిపోయి ఇప్పుడు ఎందుకు మునిగిపోయి 2019 ఎందుకు మునిగిపోయి? అప్పుడు ప్రభుత్వం కాదు కదా. 2019 ఎందుకు మునిగిపోయి? ఇవన్నీ ఊరక కుంటి సాకులు చెప్పుకోవడానికి తప్పితే కృష్ణానదిలో కట్టలు ఎట్లేస్తారు? ఆనకట్ట ఏమన్నా వేసారు ఏంటి అక్కడ? నాకు తెలియదు. మరి వెళ్తాం, వెళ్ళకుండా ఎట్లుంటాం? నియోజకవర్గం ఎవరన్నా శాస్త్రమైంది అక్కడ? ఎవరన్నా రాసిచ్చారు అక్కడ నాదని? నీదేం లేదా రాసిచ్చారా? ఇది ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యంలో ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఎక్కడైనా మాట్లాడవచ్చు, ఎక్కడైనా మనం పోవడానికి హక్కు ఉంది. ఒక మనిషి చనిపోయాడు అసలు. యాక్చువల్గా వరదల్లో మనిషి కూడా చనిపోయాడు. మరి ఎవరన్నా ప్రభుత్వం తరఫు నుంచి పోయారు? ఎవరన్నా? మీరు చేయలేరు, చేసేవాళ్ళు చేయలేరు. ఈ ఘటనలని అధిష్టాన దృష్టికి తీసుకెళ్లి ఏమైనా కార్యాచరణ చేశారు జగన్మోహన్ రెడ్డి? తీసుకెళ్ళకున్నట్టుంటాం. లాస్ట్ టైం కూడా పోలీసులు, మీరు సాంబరెడ్డి గారి ఘటన జరిగినప్పుడు మీరు వెళ్తూ ఉంటే పోలీసులు అడ్డుకున్నారు. ఈ రోజు కూడా అడ్డుకోవడానికి ప్రయత్నం చేశారు. ఇందులో పోలీసుల పాత్ర కూడా ఉందా అనుకుంటున్నారా? పోలీస్ పాత్ర దీంట్లో ఉందంటే నేను అట్లా చెప్పడం కరెక్ట్ కాదు. వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తారు ఆపటానికి. అధికారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఈ యంత్రాంగం, పోలీసు యంత్రాంగం మాట వినే పరిస్థితి కనపడుతుంది అక్కడ చూస్తే. మీరు చూస్తున్నారు కదా వీడియోలు. పోలీసులునే వినే పరిస్థితి ఉంది అక్కడ. అలాగా సార్, దాదాపు 300-400 మంది వాళ్ళు వస్తే 4 పోలీసులు పెడితే ముందే ఎస్పీకి సమాచారం ఇస్తే ఎట్లా ఆపుతారు సార్? మామూలుగా మిమ్మల్ని ఆపడానికి వాళ్ళు ప్రయత్నం చేశారు. వాళ్ళని ఆపాలి కదా, అది కూడా చేయాలి కదా. యంత్రాంగం అంతమంది జనాన్ని వాళ్ళు ఏం చేస్తారు? 10 మంది కానిస్టేబుల్, 100 మంది పబ్లిక్ ఉంటే ఏం చేస్తారు?